స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియతో జర పైలంగా ఉండాల్సిందే. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సమయంలో అశ్రద్ధ మీ ఓటు గాయబవడం ఖాయం. ఇప్పటికే దేశంలో సర్ పేరుతో 7,85,00,000 ఓట్లు తొలగించారు. ఓటు హక్కు పోతే ప్రభుత్వ స్కీములు, వ్యక్తిగత కీలక పత్రాలకు కూడా ఇబ్బంది. పార్టీల గెలుపునకు కూడా సర్ ప్రక్రియ కీలకంగా మారుతుంది. బెంగాల్లో దీదీ కంచుకోట అయినా, తమిళనాడులో డిఎంకే అధికారమైన సర్ నిర్లక్ష్యంతోనే కుప్పకూలింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఎంత ముఖ్యమో ఓటర్ల జాబితా ఇప్పుడు కూడా అంతకంటే ముఖ్యంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సర్ ప్రక్రియ గురించే అంతటా చర్చ జరుగుతోంది. సర్ సవరణ సమయంలో కొంచెం నిర్లక్ష్యం చేసినా ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, ప్రభుత్వ పథకాల వర్తింపు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. ఇక సర్ ప్రక్రియతో రాజకీయ పార్టీలకు కూడా పెనుముప్పు పొంచి ఉందనే హెచ్చరిస్తున్నారు. బెంగాల్, తమిళనాడులో జరిగిన ఉదంతాలు గుర్తు చేసుకుంటే సర్ సవరణ ఎంత కీలక పాత్ర పోషించిందో అర్థమవుతోంది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో సర్ ప్రక్రియలో భాగంగా 7,85,00,000 ఓట్లు తొలగించినట్లు వార్తలొచ్చాయి. అత్యధికంగా యూపీలో 2,40,000 ఓట్లను, బెంగాల్లో 91 లక్షల ఓట్లు, తమిళనాడులో 97 లక్షల ఓట్లు తొలగించారు. అందుకే సర్ ప్రక్రియలో రాష్ట్రంలో అందరూ పాల్గొనాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓటు కోల్పోతే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గుర్తింపుకు అవసరమయ్యే కీలక పత్రాల్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఓటు హక్కు కోల్పోతే ప్రభుత్వ పథకాలు వర్తించవని అంటున్నారు. భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ పథకాలకు ఓటర్ గుర్తింపునే ప్రధాన ఐడి ప్రూఫ్గా తీసుకోనున్నారు. సర్ ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే ఓటర్లే కాదు, రాజకీయ పార్టీలు కూడా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అందుకు ఉదాహరణే బెంగాల్ ఎన్నికలుగా చెప్తున్నారు. సర్ ప్రక్రియతో ఓట్లు తొలగించడంతో ఎన్నికల్లో బీజేపీకే భారీగా లాభం చేకూరింది. సర్ ప్రక్రియలో 5,000 ఓట్లు తొలగించిన 13 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది. 5,000 నుంచి 15,000 మధ్య ఓట్లు తొలగించిన కేటగిరీలో 50 స్థానాల్ని, 15,000 నుంచి 20,000 ఓట్లు తొలగించిన కేటగిరీలో ఏకంగా 142 సీట్లు గెలుచుకుంది బీజేపీ. టీఎంసీకి అనుకూలంగా ఉన్న ఓటర్లనే జాబితా నుంచి తొలగించడమే బీజేపీకి బాగా కలిసొచ్చిందని అంటున్నారు. బెంగాల్లోనే కాదు, సర్ ప్రక్రియను నిర్లక్ష్యం చేసిన తమిళనాడులో డిఎంకే పార్టీకి భారీ మూల్యం తప్పలేదు. గత స్టాలిన్ ప్రభుత్వ మంత్రివర్గంలో 15 మంది మంత్రులు ఓడిపోవడానికి కారణం సర్లో తొలగించిన ఓట్లే కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో సర్ ప్రక్రియ జూన్ 25 నుంచి జూలై 24 వరకు సాగనుంది. జూలై 27 వరకు పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ జరగనుంది. జూలై 31న ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురణ జరగనుంది. అదే రోజు నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు ఫిర్యాదులు, అభ్యంతరాలు, క్లెయిమ్ల స్వీకరణ జరగనుంది. అభ్యంతరాల పరిష్కారానికి సెప్టెంబర్ 28 వరకు కొనసాగనుంది. సర్ ప్రక్రియను నిర్లక్ష్యం చేయకుండా సరిచూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఓటర్పై ఉందని, అందరూ సర్లో పాల్గొనాలని విశ్లేషకులు చెప్తున్న మాట.